ఆగస్టు 28 రాఖీ పౌర్ణమి గ్రహణం 3వ శ్రావణ శుక్రవారం. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. రేపే అంటే ఆగస్టు 28వ తేదీన 3 మహా విశేషాలు ఒకే రోజు కలిసి వస్తున్నాయి. 1 రాఖీ పౌర్ణమి, 2 చంద్రగ్రహణం, 3 3వ శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారం అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు. అలాంటి రోజున పౌర్ణమి, గ్రహణం కలిసి రావడం చాలా అరుదు, చాలా పవిత్రం. అయితే ఈ రోజున మనం చేసే పూజలు అమ్మవారికి చెందాలంటే, గ్రహణ దోషం మనమీద పడకూడదు అంటే, ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున కూడా ఒక కూరను వండకూడదు, తినకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ కూరను వండితే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. అసలు ఆ కూర ఏంటి? రాఖీ ఎప్పుడు కట్టాలి? జేబులో పెట్టుకుంటే 4 దిక్కుల నుండి డబ్బును లాగే ఆ మహావేరు ఏంటి? లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే తెచ్చుకోవాల్సిన 2 వస్తువులు ఏంటి? కలబంద, ఉప్పు, జిల్లేడు ఆకుతో చేసే పరిహారాలు, కొడుకులు ఉన్న తల్లులు చేయాల్సిన ప్రత్యేక పరిహారం అన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. నచ్చితే ఒక్క లైక్తో సపోర్ట్ చేయండి. కామెంట్లో ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః అని రాయండి. గ్రహణం ఉందా? భయపడాలా? చాలామందికి డౌట్. ఆగస్టు 28న చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా? రాఖీ కట్టొచ్చా? ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి మనం ప్రత్యేకంగా సూతక నియమాలు, పట్టు విడుపు స్నానాలు, ఆహారంలో దర్భలు వేసుకోవడం లాంటి కఠిన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కాని చంద్రుడు మనకు తల్లితో సమానం. ప్రకృతిలో జరిగే ఏ మార్పు అయినా మనమీద ప్రభావం చూపుతుంది. గ్రహణం ఎక్కడ ఉన్నా దాని ఎఫెక్ట్ కొంత మనమీద ఉంటుంది. అందుకే కాస్త జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. గర్భిణీ స్త్రీలు మాత్రం మధ్యాహ్నం 1 గంట వరకు బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. పౌర్ణమి తిథి, రాఖీ టైమింగ్. చాలామందికి పౌర్ణమి 27నా 28నా అని సందేహం. పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9:08 మొదలై ఆగస్టు 28 ఉదయం 11:02 వరకు ఉంటుంది. కాబట్టి మనకు లెక్క ప్రకారం ఆగస్టు 28నే రాఖీ పండుగ. రాఖీ కట్టడానికి మంచి సమయం ఆగస్టు 28 ఉదయం 5:57 నుండి ఉదయం 10 గంటలలోపు మొదటి ముహూర్తం. ఉదయం కుదరని వారు మధ్యాహ్నం 12:15 నుండి 1 గంటలోపు కట్టుకోవచ్చు. ఈ సమయంలో కడితే అన్న చెల్లెళ్ల బంధం బలపడుతుంది, గ్రహణ దోషం ఉండదు. ఆ రోజు ఏం చేయాలి? లక్ష్మీ పూజ ఎలా? రేపు ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే లేవండి. గుమ్మాలను చీపురుతో చిమ్మి, ఆవు పేడతో కళ్ళాపి చల్లి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమ చల్లండి. ఇలా చేయడం వల్ల ఇంటిమీద ఉన్న నరదిష్టిపోయి, లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇల్లు తుడిచే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు, చిటికెడు పసుపు వేసి తుడవండి. ఇంట్లో పసుపు నీళ్లు చల్లండి. గుమ్మానికి మామిడి తోరణాలు, బంతిపూల తోరణాలు కట్టండి. స్నానం చేసే నీటిలో కాస్త గంగాజలం లేదా 1 స్పూన్ రాళ్ల ఉప్పు లేదా చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయండి. దీనివల్ల పవిత్ర నదుల్లో స్నానం చేసిన పుణ్యం వస్తుంది, దోషాలు పోతాయి. ఆడవాళ్లు పసుపు లేదా ఎరుపు రంగు బట్టలు కట్టుకోండి. మగవాళ్లు తెలుపు బట్టలు వేసుకుని రాఖీ కట్టించుకోండి. నలుపు రంగు, డీప్ బ్లూ రంగు బట్టలు, షేవింగ్, హెయిర్ కటింగ్, జుట్టు వెరబోసుకోవడం, తలకు నూనె రాసుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం, నాన్ వెజ్ తినడం లాంటివి ఆ రోజు చేయొద్దు. పూజలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. తామరాకు లేదా తమలపాకు మీద దీపం పెడితే చాలా మంచిది. దీపంలో కాస్త బియ్యపు గింజలు, 1 లవంగం వేయండి. పసుపు లేదా ఎర్ర వత్తులతో పూజ చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. అమ్మవారికి ఎర్ర గాజులు, ఎర్ర రవిక ముక్క, తాంబూలం సమర్పించండి. ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వండి. ఆ రోజు వండకూడని కూరలు చాలా ముఖ్యం. ఆహారమే ఆరోగ్యం, ఆహారమే ఔషధం. మనం తినే ఫుడ్ మీదే మన మానసిక, శారీరక ఆరోగ్యం ఆధారపడుతుంది. ఇలాంటి పవిత్ర రోజుల్లో తెలియక చేసే పొరపాట్ల వల్ల గ్రహ వ్యతిరేకత పెరుగుతుంది. అందుకే రేపు ఈ కూరలు పొరపాటున కూడా వండొద్దు, తినొద్దు. వంకాయ, బెండకాయ, దొండకాయ, చిక్కుడుకాయ, గోరు చిక్కుడు, కాకరకాయ, బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్, ముల్లంగ లాంటి దుంపకూరలు, తోటకూర, పాలకూర లాంటి ఆకుకూరలు, బూడిద గుమ్మడి, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, ఉల్లి, వెల్లుల్లి. వీటిని వండితే బరువు పెరగడం, అనారోగ్యం, అప్పుల పాలవడం, దరిద్రం పట్టడం జరుగుతుందని నమ్మకం. వర్షాకాలంలో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇవి వద్దంటారు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, గుడ్డు, బిర్యానీ లాంటి నాన్వెజ్ను ఆ రోజు దగ్గరకు కూడా రానివ్వద్దు. బదులుగా కందిపప్పు, పరమాన్నం, పులిహోర, పాయసం లాంటి సాత్విక ఆహారం తీసుకోండి. ఇంట్లో పాలు పొంగించడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం పెరుగుతుంది. ధనాన్ని లాగే ఆ మహావేరు
తెచ్చుకోవాల్సిన 2 వస్తువులు. ధనాన్ని ఆకర్షించే వేరు. కలబంద మొక్క వేరు. కలబంద మొక్కలో 3 అమ్మలు, గౌరీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కొలువై ఉంటారు. కలబంద ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని ఉంటుంది. దాని వేరు అంతే శక్తివంతమైనది. ఈ వేరును శుభ్రం చేసి పసుపు కుంకుమ పెట్టి మీ పర్సులో లేదా బీరువాలో పెట్టుకుంటే 4 దిక్కుల నుండి ధనాన్ని అయస్కాంతంలా లాగుతుంది. శ్రావణ శుక్రవారం రోజున పెట్టుకుంటే చాలా మంచిది. తెచ్చుకోవాల్సిన 2 వస్తువులు. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే రేపు ఏదైనా 2 వస్తువులు తప్పక తెచ్చుకోండి. ఇవి తక్కువ ఖర్చుతో వస్తాయి. 1 పసుపు కొమ్ములు, మాలగా కట్టి అమ్మవారికి వేయవచ్చు. 2 యాలకుల ప్యాకెట్, యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. 3 పసుపు గవ్వలు, 5 గవ్వలు తెచ్చి పూజలో పెడితే చాలా మంచిది. 4 బెల్లం, పాయసం నైవేద్యం పెట్టడానికి. 5 రాళ్ల ఉప్పు కల్లుప్పు ప్యాకెట్, ఉప్పు లక్ష్మీ స్వరూపం. ఉప్పు తెచ్చుకుంటే అమ్మవారు కోట్ల రూపాయలతో ఇంట్లోకి వస్తుంది. వీటిలో ఏ 2 తెచ్చుకున్నా మంచిదే. తర్వాత వంటల్లో, పరిహారాల్లో వాడుకోవచ్చు. ఉప్పు, జిల్లేడు, కలబందతో పరిహారాలు. 1 ఉప్పు దీపం జిల్లేడు ఆకు పరిహారం. 1 జిల్లేడు ఆకును కడిగి దానిమీద 1 స్పూన్ రాళ్ల ఉప్పు, 1 స్పూన్ నల్ల ఆవాలు, చిటికెడు పసుపు, కుంకుమ వేయండి. దీని ప్లేట్లో పెట్టి ఆగస్టు 68 సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటలలోపు మీ ఇంటి గుమ్మానికి బయట నుండి లోపలికి వెళ్లేటప్పుడు ఎడమవైపు పెట్టండి. రాత్రంతా ఉంచి మరుసటి రోజు శనివారం పారే నీటిలో లేదా చెట్టు మొదట్లో పడేయండి. దీనివల్ల దరిద్రం, నెగటివ్ పోతుంది. లేదా ఉప్పు దీపం వెలిగించినా మంచిది. 2 కలబంద మొక్క పరిహారం. వేర్లతో సహా 1 చిన్న కలబంద మొక్కను తెచ్చి మట్టిపోయేలా శుభ్రంగా కడగండి. గంధం పేస్ట్తో 5 చోట్ల బొట్లు పెట్టి కుంకుమ పెట్టండి. 1 పసుపు దారం లేదా ఎర్ర దారం దాని మొదట్లో కట్టి తలకిందులుగా మీ గుమ్మానికి బయటవైపు కట్టండి. ఇంట్లో, షాపులో, ఆఫీసులో ఎక్కడైనా కట్టుకోవచ్చు. దీనివల్ల అదృష్టం, ఐశ్వర్యం వస్తాయి. 3 రావి చెట్టు, తులసి పూజ. రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే విష్ణు అనుగ్రహం కలుగుతుంది. తులసి మొదట్లో కాస్త పాలు పోసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయి. గోమాతకు అరటి పండ్లు లేదా బెల్లం కలిపిన బియ్యం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వస్తుంది. కొడుకులు ఉన్న తల్లి చేయాల్సిన పరిహారం చాలా ముఖ్యం. రేపు గ్రహణం కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి తల్లి 6 నెలల పిల్లాడి నుండి 50 ఏళ్ల వారి వరకు తల్లి లేదా భార్య ఈ పరిహారం చేయాలి. మగపిల్లలు ఎప్పుడు బయట తిరుగుతారు కాబట్టి వారిమీద చెడు ప్రభావం ఎక్కువ ఉంటుంది. విధానం: ఆగస్టు 68 సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11 గంటల లోపు చేయండి. 1 ముద్ద నిండు అన్నం తీసుకుని అందులో కుంకుమ కలిపి 1 గాజు బౌల్లో వేయండి. దానిమీద 1 స్పూన్ రాళ్ల ఉప్పు, 1 స్పూన్ నల్ల ఆవాలు వేసి కొంచెం నీరు పోయండి. దిష్టి తీసే ఆవిడ చేతికి ఎర్రమట్టి గాజులు వేసుకుని కొడుకును గుమ్మం బయట కూర్చోబెట్టి ఆ బౌల్ని కుడి నుండి ఎడమకు 3 సార్లు, ఎడమ నుండి కుడికి 3 సార్లు తిప్పి దిష్టి తీయండి. తర్వాత దాన్ని చెట్టు మొదట్లో పడేసి కాళ్లు కడుక్కుని అబ్బాయిని స్నానం చేయమనండి. దీనివల్ల గ్రహణ దోషం పోయి కొడుకు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటాడు. చూశారు కదండి. రేపు ఆగస్టు 68న చంద్రగ్రహణంతో కూడిన రాఖీ పౌర్ణమి, 3వ శ్రావణ శుక్రవారం రోజున చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, పౌర్ణమి టైమింగ్స్, రాఖీ టైమింగ్స్, లక్ష్మీ పూజ, తెచ్చుకోవాల్సిన వస్తువులు, కలబంద, ఉప్పు, జిల్లేడు ఆకు పరిహారాలు, కొడుకుల పరిహారం అన్నీ క్లియర్గా చెప్పాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే మరోసారి వెనక్కి వెళ్లి వినండి. మీలాంటి నలుగురికి ఈ వీడియో రీచ్ అవ్వాలంటే దయచేసి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ మరో నలుగురికి చూపిస్తుంది. లైక్ చేసినప్పుడు హైప్ మీద క్లిక్ చేసి మీ పాయింట్స్ యాడ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు పడే కష్టానికి, మేము చెప్పే మంచి విషయాలకు గుర్తింపుగా ఒక్క లైక్ ఇవ్వండి. కామెంట్ బాక్స్లో భక్తితో ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః అని రాయండి. ఆ తల్లి ఆశీస్సులతో మీకు అంతా శుభం కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.